నీకు ఈ తిక్కు పట్టేదని చూపిస్తుంది. స్క్రూ డ్రైవర్తో ఎట్లా వస్తుంది అని స్క్రూ కాదు ఉండేది బోల్టా ఎట్లా ఉండేది. ఈడ స్క్రూ డ్రైవర్తో తీసేది ఏది ఉండదు మీరే చెప్పండి కదా. పైకి ఎక్కి చూసేది నాకు తెలుస్తుందా లేదంటే మరి దూరం లే. మమ్మల్ని ఆటి తోలుకొని వచ్చాడుగా ప్రశస్త ప్రశస్త మొన్న మళ్ళీ బాబాయ్ ఆటి తోలుకొచ్చాడు కదా కదా. మేమేమో అంగిడి మామూలు బండి పెడతారు కదా అక్కడ చుట్టూ తోలుకొని పోతాడేమో అనుకుంటుంది. కాకపోతే మమ్మల్ని ఈడ ఇది ఏమి పెద్ద పార్క్ గ్రౌండ్కి తోలుకొని వచ్చాడు. ఈడ అన్ని దీపాలు అన్ని బాణాలు దొరుకుతాయని ప్రశస్త షాక్ అవుతుంది. నేను కూడా షాక్ అయ్యానే కదా. ఏం ప్రశస్త మనము వీటికి వస్తాం అనుకున్నావు కదా కదా. షాక్లో ఉండదు మా పాప. కొనుక్కుందాం లేకపోయి బాగా జరుగుతున్నది ప్రశస్త. ఈడ ఒక చిన్ని జాతరలాగా మాకు ఎమ్ను జాతర పెద్దగా ఎట్లా జరుగుతుంది అట్లా జరుగుతున్నది అనమాట. ఈడ బాగున్నది. మేము షాక్ కదా ప్రశస్త. ప్రశస్తని ఎత్తుకొనే ఉన్నాడు ఏటి కట్టి. ఈడ మంది ఎక్కువ ఉన్నారు తొక్కలాట మీద పాపము అందుకే ఎత్తుకొని వస్తున్నా. ఇక్కడ అంతా చిన్ని జాతరలాగా జరుగుతున్నది అనమాట. వినరుగా ఈ టైంలో పాప వచ్చింటే ఏమేమో ఇంకా ఇద్దరు పండుకున్నారు మా పాపల్లో. ఇంకా ఎంత బాగా జరుగుతున్న చిన్ని జాతరలాగా ఉన్నది ఇక్కడ. ఏ ఒకటని కొనుక్కున్నా తప్ప వచ్చిన దాంట్లో ఏం టెన్షన్ పడద్దు. పదంపా ఎప్పుడైనా చూసుకుంటూ పోయినప్పుడు ఏమో జరుగుతుంది అనుకుంటున్నాను. నీకోటి ఇబ్బంది నాన్న తీస్తాను నువ్వు మాట్లాడు. నువ్వు అప్పా ఓమా అవ్వు నిసి హాయ్. ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయ్యారా. రా ప్రిన్సి నువ్వు కూడా ఇంకా అమ్మో ఆయన అయితే అవతల పోయేది రెడీ అయ్యి. హాయ్ చెప్పండి. హాయ్ హ్యాపీ దీపావళి అండి ప్రిన్సి. బాగా జరుపుకున్నాండి మీరు కూడా. మేము కూడా బాగా జరుపుకుంటాము అని చెప్పు. ఆడవే లోపల పెట్టానే. నిసి హాయ్ హాయ్ చెప్పు. ముద్దు పెట్టి నిసి. ఇంకా మేము తెచ్చినవి అయితే మీకు బాణాలు చూపించలేదు కదా. ఇంకా ఇవి తెచ్చామన్నమాట. ఇది ఇట్లా భలే వస్తుంది అనమాట. ఇది పైకి వేస్తే నాకైతే బాగా ఇష్టం ఈ బాణము. మా ఐరమ్మ వచ్చా వస్తుంది. ఇది ఇది ఎట్లా తిరుగుతుంది యాడ తిరుగుతుంది. కరెక్ట్ చెప్పింది ప్రశస్త. నువ్వు కూడా కలుస్తావా ఐరా. ఉప్పులేము ఇంకా ఆడ బయట అందరూ కలిసి వేస్తామండి. పెట్టాయిరా తీసుకొని పోదామా. అగ్గిపెట్టి తీసుకునే సో ఫ్రెండ్స్ నిన్న సంవత్సరం దీపావళి అయితే చాలా వేరే ఉన్నారన్నమాట. జొమాటోకి పోయి కాసి వచ్చిన దాంట్లో అదొకటి ఒక్కొక్కటి తెచ్చింది అనమాట. కాకపోతే ఇంటికి వచ్చినాక అన్న కొన్ని తెచ్చింది కాబట్టి సరిపోయా. పాపల కోసమని ఇంకోటి 3 ఏమో తెచ్చింది. ఈసారి మాత్రం చాలా మంచిగా జరుగుతున్నట్టే. థ్యాంక్స్ టు గాడ్. పదం పని దూరం పెట్టి వద్దని అట్లా దూరం పెట్టి ప్రిన్సే. అట్లా నువ్వు ఒక తుక్కునుంటా అంటే తిప్పు ప్రిన్సే తిప్పు. ఏమో ప్రశస్త కంటించలేరుగా.
నువ్వు అట్లా నేను ఎట్లా పోతా జాతర జాతర అల్లరి జాతర అయిపోయింది చూడండి బూ కడ్డీలు మొత్తంగా తిప్పరా అదే అల్లరి గందరగోళం మొత్తంగా ఏం పడదులే ఏం టెన్షన్ లేదు చెయ్యి నాయాలి తిప్పు ఇంకా ఉంది ఇంకా కాల్చాలా పెద్దది అది పెద్దది పాప లేయి లేనా దూరం లేయి లేమ్మా ఇంకోటి అంటే అండి ఉంది కదా సెంటర్లో కమాన్ 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 వస్తుందండి లేపురల్లో లేరా పాప లేనా వద్దులా ఏ రేపు కొత్త పెడదాం లే ముగ్గురు ఒకేసారి చూద్దాం తొందరగా రే మండలేదు కొన్ని ఫెయిల్ అయిపోతున్నాయి ఎక్కువ ఇక్కడ రండి పాపగా అగ్గి పెట్టి తీసుకుంటా అవి వచ్చి అంటుకుంటున్నది అది అంటుకుంటున్నది వచ్చా లేవో ప్రైజ్ జరుగు ఆ పాపని ఆడే అయిరా ఎంత బాగా అంటిస్తావు కదా ఈసారి అయిరా ఇంకోటి కావాలా అంటిస్తావా అంటివా ఏమట్లా మీ తమ్ముడు ఏమంటాడు బావాడా ఇవేమి ఇంత చిన్నగా అంటాడు నువ్వు పెద్దగా అట్లా చిన్నగా అంటాడు చిన్ను కొడితే పగులుతామంటగా
ఏ పిల్లలు ఉన్నారు ఊక హంచకర కంటితూ కానీ ఓకే అట్లా ఏ పెట్టాలి మీరు అందుకునేంత వరకు తప్ప మా అమ్మాయి ఆడబెడతారు ఎదురు చేతికి వస్తుంది ఇదే అట్లా కాదు చేది వచ్చా గ్లోరక్ వచ్చా ఉండనా నేను వీడియో తీస్తాను అరసద్దు కొంచెం రైజీ ఏమి లే లాస్ట్ అయిపోయే ముందు మీ అందరికి హ్యాపీ దీపావళి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్ 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 బాయ్. The next day. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి ప్రస్తుతానికి 7:10 అయిందనమాట. ఓమా ఏమా సో మొత్తానికి అయితే కనుక టైం వచ్చేసి 7:10 అయింది ఫ్రెండ్స్. నేను ఫిబ్రవరి అయితే పైకి వచ్చామన్నమాట. సో ఈ అమ్మ ఇంకా వాళ్ళ అమ్మకు మాట్లాడినది పండ్లు దిక్కాలంటే నేనే దిక్కియాలి ఇంకా. సో ఈరోజు అయితే మటుకు ఈరోజు అయితే మటుకు ఫుల్ పనులు ఉన్నాయి. సో ఎప్పుడు ఉండేవారికి ఈరోజు కొంచెం ఎక్కువ పనులు ఉన్నాయన్నమాట. సో చూడాలా ఈరోజు ఎట్లా గడుస్తుంది అనేది. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ దీపావళి. సో ఇవి ఎంతమందికి గుర్తున్నాయి ఒక్కసారి చెప్పండి. అమ్మాయి ఇది ఊరిపోయింది. ఇగో వీటి పేరు ఏదో ఇంతవరకు గురించి తెలియదు. మా ముక్కు డిమ్మీలు అంటుంటాం చిన్నప్పుడు. సో ఇవి మేము యాక్చువల్గా చేతితో కాలుస్తుంటాము. ఒక చిన్న రాయి వేసి కొట్టడమో లేదంటే చేతితో ఇట్లా నేలకి ఇట్లా అంటుంటే పట్ట అనేదట. లేకపోతే రిచ్ పీపుల్ ఆ టైంలో రిచ్ అంటే గన్నున్నోళ్ళే అంటే నా దృష్టిలో. ఈ గన్నుకి దీన్ని ఇట్లా సెట్ చేసి ఇట్లా ఈ గన్ను ఉన్నోళ్ళు అప్పట్లో పూర్తి రిచ్ ఫ్రెండ్స్ నా దృష్టిలో అయితే. ఇగో ఇట్లా నేను అంటున్నాను దీని గురించి భారతితో, ఏమి ఇంత చిన్నగా ఉండదు అని. అది ఎప్పుడు ఎంత ఉన్నదో అంతే ఉన్నది. నువ్వు పెద్దగా ఏమంటారు భారతి పొద్దున్న నిన్న అవే డిమ్మీలమ్మా, డిమ్మీలే నా దృష్టిలో. వాటికి ఏం పేరో నాకు జరగదు. వీటి గురించి ఇంకేం చెప్పమంటారు ఫ్రెండ్స్? నా సంతోషం గన్ను ఇప్పుడు కాల్చేటప్పుడు మీరే చూసింటారు. సో నిజంగా ఫ్రెండ్స్ ఆ రోజులు వేరు. ఓ తిక్కుతావా బాణాలుగా? హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇప్పుడైతే టైం ఎంత అయిందినా? 9:27. 9:27. ఇంకా పని అంతా అయితే అయిపోయేది అనమాట. వీళ్ళని కూడా రెడీ చేసేనా. ఇంకా వినోద్ నీళ్ళు పోసుకున్నాడు, పిల్లలకి నీళ్ళు పోసిన. హ్యాపీ పాప బట్టలు అయితే కొత్తవి చూడండి, బాగున్నాయి కదా. ఇది చూపి. ఇప్పుడు ఏం లేదు, బండి మీద రావాలి అని ఉండదు. నువ్వు ఎక్కడో పోతానని చెప్పి నీళ్ళు పోసేకి. మరి ఆడ మన్నలో ఆడుకుంటుండేదానికి పిలుచుకొని వచ్చి ఊరికి పోతాం రా అని తోలుకొని వచ్చానే. ఆ ఊరికి లేదా రా నీళ్ళు పోసుకొని లేదానికి సతాయిస్తుంది. అందుకోసమని అట్లా నేను మన సీడనిగా నిసిగా కింద పడుతానని ఉండదు, పైకి రావాలని ఉండదు మరి. సో ఈరోజు అయితే ఆ ఫ్యాన్ నువ్వో వల్ల సో
లోపల ఫ్యాన్ ఆడట్లేదు కదా ఫ్రెండ్స్, చాలా నెలలు అయిపోయింది. సో ఈరోజు అయితే దాన్ని చేర్చుకుని ఫిక్స్ అయ్యామన్నమాట. అండ్ అదేంటి ఇవేమిలండి ఇట్లా మిషన్ పని చేయట్లేదు, అట్లేకపోతే మిషన్ ఎన్నిసార్లు చేసుకొచ్చినా భారతికే తెలుసు. దాన్ని తొక్కనీకి రాదో లేకుంటే మిషన్ అట్లా ఉండదో, దారం గిట్లాంటి తలకాలు ఇరుక్కుంటుంది. సో మరి చేసేది అమ్మని జట్లు చేస్తారో మాకేం తెలియదు. సో అందుకనే ఈసారి మిషన్ వేరే తను తీసుకోవాలా, అట్లా ఫ్యాన్ తీసుకొని పోవాలా. ఒక్కరోజు ఒక్క పని చెప్పి ఏమి ఒకరోజు దానికి తిరుగులాడాలా? అవు కదా, సర్లే ఇష్టము. తర్వాత ఇంకేది ఇంకా అంతేలే. అవి కేబుల్ పోయావు కదా ఛార్జింగ్ గడ్లు కాదు విన్నది, అది తేపుతానని చుట్టూ తెప్తే చుట్టూ ఉంటాయిలే అనేసి నువ్వు వీడే ఉంటావు కదా, ఉంటుందంటే నీ ఇష్టం. తేముండగానే దువ్వద్దు పడిసలు పడతాయి. ఆ అమ్మ నీళ్ళు పోసుకుని ఇంకా ఆటికి ఇంకా మేఘాలు వేసుకునేది చూడు ఐరక్కగా. మేఘాలు కొత్త బట్టలు ఐరమ్మవి. ఇది చూసాను లే ఐరా. ఎవరు కొనుక్కుంటారా బట్టలు లే? హాయ్ ఈ పాపకి నిలబడాయిరా, హాయ్ చెప్పు. హాయ్ సర్ఫో ఇట్లాంటివి 3 జతలు తీసుకున్నాను పాపకి, అంటే బాగుంటాయి అనుకోసానని తీసుకున్నాను. ఎన్ని రోజుల నుండి చెప్తుంటే ఎక్కువ మొన్న తెచ్చేదనమాట. వినోద్ చూపించినప్పుడే బాగుండాలి అని. ఇట్లా కొంచెం లూజ్ ఉంటే పెద్దగా ఎక్కొద్దు, పనికి వస్తాయి. అంతలోచి ఈ బట్ట బాగా బాలికి వస్తుంది. మరి మా నిసిగ్గు కొనుక్కులేరు అని అద్దండి, మా ఐర పాప బట్టలు దండిగుండా, అందుకోసమనే నిసిగ్గు కొనుక్కోవడం లేదు నేను. ఇక ఇప్పుడు వేసింది కూడా మా ఐర పాపదే అని ఐర నిసి ఎంతన్నా కానీ అర్థమవుతుంది. చిన్నప్పుడు మనకి చిన్నోళ్ళకి బట్టలు ఎంటుకుండ్రు, వీళ్ళ పెద్దల బట్టలే తిండి ఉంటాయి. మాకు కూడా అంతే అనమాట. అందుకోసం అసలు కొనుక్కులేను పాపకు. పాపము నీ అక్కవే దండి కావమ్మ, అక్కవే దొరుకుందు. నువ్వు పెద్ద మనసు చేసుకో అంటది. ఇంట్లో బట్టలు లేనిది నాకే నిశ్చికన్నా హెబ్రీ ఉన్నాయి, నాకు అస్సలకే లేవు. ఎమ్మగా లేవంటది వినదుగా, లేవా నీకు బట్టలు? అక్క దండి కావు నీకే రాలే. అది ఎట్లా ఉప్పాలో అంత పైకి ఇప్పుడు ఎట్లెక్కలి. అది స్టూల్ తెచ్చుకున్న వాళ్ళ ఆడకి నీకు వస్తుంది నీకు. అది స్కూల్ అయితే రంలే ఈడే జరుగు పాప. ఆ ఫ్యాన్ ఆర్పో. ఇళ్ళల్లో నీట్గా పెట్టాను చూడండి, అంత పని అయిపోయా. బండ్లు కడుక్కొని వస్తే మా ఫ్యాన్ ఆర్పి లైటే. మా వినోద్ అయితే ఈరోజు దీని పని అయిపోతే అట్లా లేదని బూ వేసుకొని తినాడే. శబాష్ వినోద్. కాదు వినోద్, టేబుల్ అన్నీ వేసుకొని దాని మీద కుజ్జు పొందదులే. నువ్వేం పెళ్ళి కూడా కాదు, పెళ్ళ 24 గంటలు. దీని మీద ఎక్కినా కూడా ఆడొస్తుంది వినదు నీకు. ఆహా ఆడందుతుంది నీకు ఉచ్చకి వస్తుందా ఫస్ట్? ఏమిటో వచ్చింది ఇంతకు ముందు రాని అడుగుతున్నా నిన్ను. దానికే నాకు కూడా ధ్యాస లేదు. దానికే యాదొకటి నన్నే ధ్యాస పెట్టుకున్నామని చెప్తుంటావు. చూడు అందుతుందా? హాయ్ అందుతుందిలే. స్కూల్ డ్రైవర్ తెస్తున్నా. స్కూల్ డ్రైవర్ కాదు అది, కటింగ్ బ్లేడా? ఇట్లా ఇట్లా ఉప్పుతుంది. అవులే, అది ఏమన్నా బోల్ట పెట్టి ఇట్లా తిప్పేది అది లేదు వినోద్. యూట్యూబ్లో చూడి, నీకు ఏది డౌట్ వచ్చినా యూట్యూబ్లోనే చూస్తావు. జమినీని అడుగుతావు కదా. వస్తువు కావాలా, ఇన్ఫర్మేషన్ కాదు. వస్తువు ఇడుపాల. మరి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అడిగితే. ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు అయితే అడుగుతాను. ఇక్కడ బోల్టా ఉండదు, ఉప్పేకి బోల్టా కావాలా? బోల్టా ఉప్పేకి బోల్టానే కావాలా? పానర్ అని లేదు విన్నది. అది అవి స్కూల్ డ్రైవర్లు అయితే అవి ఉండయి.
అయినా ఇది చేర్చుకొచ్చేది మ్యాటర్ కాదు, ఊగులాడుతుంది కదా ఏంటి. గడ్డ ఊగులాడుతుంది కదా, ఏమో వినోద్ మరి. మీ నాయ కాదు చెప్పేది మొన్న మనం మనకు పని చేయదని పెట్టింటాం కదా, మీ నాయనకి 400 ఏమో పెట్టి చేపించుకొచ్చినట్టు బాగా ఆడుతుంది చూడు వినది, ఆడ చేపించుకొచ్చిన. ఇప్పుడు మన సంగతి చెప్పులే, ఇది తిరుగుతుంది వేస్తే టుక్కు టుక్కు అంటది, అది ఫ్యాన్ మొత్తం అల్లాడుతుండది. మరి దానికి పరిష్కారం ఏమి? అడవై చెప్పాల పరిష్కారం. ఇట్లా ఇది ప్రాబ్లం వస్తుందా రాదా, సౌండ్ వస్తుంది. ఒకసారి కింద కూర్చో చేస్తాను చూతువు, కూర్చో. పైన లాస్ట్ది అది జరుగు జరుగు జరుగు. తిరిగినా వద్దని తిరుగుతుందిగా. సర్టిఫికెట్ అవుతుండదు ఆల్రెడీ. అది గడ్డే సర్టిఫికెట్ అయినా మరి అది ఊలాడుతుందా తెలియదు నాకు. లేదు అది ఊలాడుతుండదు, కింద పడుతుంది పోయేది. కాదు వినా, ఓ పని చేస్తాను, అది ఫ్యాన్ ఆడేటప్పుడు వీడియో తీస్తాము, ఆయనకు పోయి ఇట్లా చూపి ఇట్లుండదు ప్రాబ్లం అని. ఇప్పుడు ఫస్ట్ నీకు తిక్కు పట్టేదని చూపిస్తుంది. స్క్రూ డ్రైవర్తో ఎట్లా వస్తుంది అని స్క్రూ కాదు ఉండేది, బోల్టా ఎట్లా ఉండేది. ఈడ స్క్రూ డ్రైవర్తో తీసేది ఏది ఉండదు, మీరే చెప్పండి కదా. పైకి ఎక్కువ చూసేది నాకు తెలుస్తుందా లేదంటే మరి